This project, how it. conference will now be recorded. Yes, everyone clear? Okay, so today what we will do is, so we'll go a step ahead, but before going to that, now I will create, let's say in project 3 I am, right? So I'm in project 3. So first of all, close all these things. Okay, so now ఇప్పుడు ఏం చేయాలి మనము, we need to సపోజ్ ప్రాజెక్ట్ 3లో ఉన్నాం. సో ప్రాజెక్ట్ 3లో మనకి యాప్స్ ఏం లేవు. సో యాప్స్ ఏం లేవు అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, యాప్స్ని క్రియేట్ చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ 3 యాప్స్. ఓకే, ఐ వాంట్ టు క్రియేట్ 3 యాప్స్. సో దానికన్నా ముందు మీకు కోడ్ చూపిస్తాను. ఆ కోడ్లో మీకు అర్థం అవ్వాలి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ విత్ మల్టిపుల్ యాప్స్ అండ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో మల్టిపుల్ యాప్స్ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని సొల్యూషన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప్లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఫస్ట్ యాప్, సెకండ్ యాప్, థర్డ్ యాప్, 3 యాప్స్ ఉన్నాయి. ఓకే, ఏం యాప్స్ ఉన్నాయి, 3 యాప్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క యాప్లో వ్యూస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ప్రతి ఒక్క యాప్లో వ్యూస్ అనేది కంపల్సరీ ఉంటుంది. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ యాప్లోంచి వ్యూస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, సెకండ్ యాప్లోంచి వ్యూస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, థర్డ్ యాప్లోంచి వ్యూస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, రైట్, ఫైన్, బాగుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాను నేను, వ్యూస్ డాట్ గుడ్ మార్నింగ్ వ్యూ అనగానే ఇది ఎవరికి కనెక్ట్ అవుతుంది అంటే ఈ థర్డ్ యాప్కి మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఎందుకు సార్ థర్డ్ యాప్కి మాత్రమే కనెక్ట్ అవుతుంది అంటే, బికాస్ థర్డ్ యాప్ ఈజ్ ద లేటెస్ట్ వన్. సో పైథాన్ ఎప్పుడు కూడా సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సో పైథాన్ ఇంటర్ప్రిటర్ ఎప్పుడు కూడా సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సో సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్లో ఏమవుతుంది, ఫస్ట్ యాప్ వ్యూస్ విల్ బి ఓవర్ షాడోడ్ బై సెకండ్ యాప్ అనమాట. సెకండ్ యాప్ వ్యూస్ విల్ బి ఓవర్ షాడోడ్ బై థర్డ్ యాప్. ఓకే, సో ఇదే మనం చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నా పని ఏంటి, చూసారు కదా కోడ్. ఇప్పుడు నా పని ఏంటి అంటే 3 యాప్స్ని క్రియేట్ చేయడం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ న్యూ. ఓకే, ఇది కామన్ ప్రాబ్లం అనమాట. ఓకే, సో ఇక్కడ న్యూ అని ఇట్లా అంటే మనకి కుదరదు. సో న్యూ యాప్ అనేది ఏముండదు. సో కాబట్టి మనం కంపల్సరీగా కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాల్సిందే. సో ప్రొఫెషనల్ ఎడిషన్ అయితే ఇవన్నీ ఉంటాయి, కానీ ప్రొఫెషనల్ ఎడిషన్ ఈజ్ ఎ పెయిడ్ వర్షన్. సో దట్ ఈస్ వై వీ కెనాట్ డూ దేర్. సో వీ హ్యావ్ టు క్రియేట్ ద ప్రాజెక్ట్స్ బై యూజింగ్ ద కమాండ్ ప్రాంప్ట్ ఓన్లీ. సో కమాండ్ ప్రాంప్ట్ మాత్రమే మనము యూజ్ చేసి ప్రాజెక్ట్స్ని యాప్స్ని తయారు చేయాలి. ఇప్పుడు ఎందులో ఉన్నాను నేను, ప్రాజెక్ట్ 3లో ఉన్నాను. సో ప్రాజెక్ట్ 3లో ఉన్నాను కాబట్టి ఇక్కడ లాస్ట్ది కంపల్సరీగా ప్రాజెక్ట్ 3 అనేది ఉండాలి. ప్రాజెక్ట్ 1లో ఉంటే ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2లో ఉంటే ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3లో ఉంటే ప్రాజెక్ట్ 3, ప్రాజెక్ట్ 4లో ఉంటే ప్రాజెక్ట్ 4, అట్లా గుర్తుపెట్టుకోండి. సో చాలామంది కన్ఫ్యూజన్లో ఏం చేస్తున్నారంటే, ప్రాజెక్ట్ 1లో నిన్న వన్ ఆఫ్ ది స్టూడెంట్ అట్లానే చేస్తాడు, ప్రాజెక్ట్ 1లో అప్డేట్ చేస్తున్నాడు, ప్రాజెక్ట్ 3ని రన్ చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ప్రాజెక్ట్ 1 నువ్వు అప్డేట్ చేస్తున్నావు, ప్రాజెక్ట్ 3ని రన్ చేస్తున్నావు, ఈ ఎలిమెంట్స్ అక్కడ రావు కదా. అర్థమైంది లాజిక్? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడ django admin. ఓకే, django admin స్టార్ట్ యాప్ నేమ్ లైక్ సే యాప్ 1. ఓకే, ఇప్పుడు నా పని ఏంటి, 3 యాప్స్ని తయారు చేయడం. ఓకే, డైరెక్ట్గా నేను తయారు చేస్తాను. సో ఇక్కడ యాప్ చేయగానే ఇక్కడ మనకి యాప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ యాప్ 2, ఇక్కడ మళ్ళీ యాప్ 3, రైట్. సో ఇక్కడ 3 యాప్స్ మనకి వచ్చేసినాయి. ఇప్పుడు ప్రతి యాప్లో ఉండేది ఏంటి, వ్యూస్. ప్రస్తుతానికి వ్యూస్ మీద కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, యాప్స్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, నీ యాప్ ఈ యాప్ నీ ప్రాజెక్ట్లో ఉంది అని దానికి మనం ప్రాజెక్ట్కి చెప్పాలి. ఎట్లా చెప్తాం, సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఓపెన్ చేయాల్సిన ఫైల్ ఏంటి, సెట్టింగ్స్లో ఇప్పుడు ఏం చేయాలి, యాప్ 1, యాప్ 3, యాప్ 2, యాప్ 3, ఎన్ని యాప్స్ అయితే ఉన్నాయో అన్ని యాప్స్ని మనం ఇక్కడ లిస్ట్ అవుట్ చేయాలి. మీరు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఇది. ప్రాజెక్ట్ యాప్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటి అంటే సెట్టింగ్స్ చేయడం. సో సెట్టింగ్స్లో ఏం చేయాలి, ఇప్పుడు నేను సెట్టింగ్స్లో, ఓకే, మధ్యలో షేరింగ్ అదన్నా ఆగితే చెప్పండి అమ్మా స్టూడెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, నేను యాప్ 1 తర్వాత
యాప్ 2, తర్వాత యాప్ 3, రైట్. సో యాప్ 1, యాప్ 2, యాప్ 3, రైట్. సో యాప్స్ లిమిటెడ్ అంటే లైక్ 2 or 3 అన్నట్లు అట్లేం ఉండదు, మన ఇష్టం. ఎన్ని యాప్స్ అని తయారు చేసుకో, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఒక ప్రాజెక్ట్లో ఎనీ నెంబర్ ఆఫ్ యాప్స్ నువ్వు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, నో ఇష్యూస్, మన ఇష్టం, అలా లిమిట్ ఏమి ఉండదు. ఓకే, యాప్ 1, యాప్ 2, యాప్ 3, దీన్ని మనం కాన్ఫిగరేషన్ అంటాం. యాక్చువల్గా ఏంటిది కాన్ఫిగరేషన్. ఎక్కడ కాన్ఫిగరేషన్ చేసాము? వి కాన్ఫిగర్డ్ ద యాప్స్ ఇన్ వేర్? ఇన్ ద ఇన్స్టాల్డ్ యాప్స్. ఇన్స్టాల్డ్ యాప్స్ అనేది ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో మన యాప్స్ అన్నిటిని మనము కాన్ఫిగర్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. ఓకే, నౌ ఇప్పుడు యూఆర్ఎల్స్. ఇప్పుడు నా లాజిక్ ఏంటంటే, నాకు ఎన్ని యాప్స్ ఉన్నాయి? యాప్ 1 ఉంది, యాప్ 2 ఉంది, యాప్ 3 ఉంది. సో యాప్ 1లో ఒక అప్డేట్, యాప్ 2లో ఒక అప్డేట్, యాప్ 3లో ఒక అప్డేట్ నేను చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటాను నేను? ఫస్ట్ ఆఫ్ ఆల్ re_path as URL, ఇది కంపల్సరీ. re_path as URL. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఏమంటాను నేను? URL. సో ఫర్ ఎగ్జాంపుల్ 1. సో 1 ఎవరికి కనెక్ట్ అవ్వాలి అంటే, 1 వచ్చేసి ఫస్ట్ యాప్, అంటే యాప్ 1 వ్యూస్కి కనెక్ట్ అవ్వాలి. సో అప్పుడు నేను ఏం చేయాలి? ఫ్రమ్ యాప్ 1, అంతే కదా, ఫ్రమ్ యాప్ 1 ఇంపోర్ట్ వ్యూస్, అంతేనా? ఇంపోర్ట్ వ్యూస్. ఇప్పుడు ఇక్కడ ఏమంటాను నేను? నౌ హియర్ ఐ విల్ డిసైడ్. ఓకే, వ్యూస్ డాట్ 1 యాప్. ఓకే, సంథింగ్ 1 యాప్ అనే ఫంక్షన్ అక్కడ క్రియేట్ చెయ్యి అని చెప్తున్నాను. ఓకే, లేకపోతే యాప్ అనేది యూజ్ చేయకుండా 1 ఫన్ అంట, 1లోని ఫన్ అని అర్థం. ఓకే, అట్లానే 2. సో ఈ 2 ఎవరికి కనెక్ట్ అవ్వాలి అంటున్నా నేను? 2 వచ్చేసి ఫ్రమ్ యాప్ 2 కనెక్ట్ అవ్వాలి అంటున్నాను. ఫ్రమ్ యాప్ 2 ఇంపోర్ట్ వ్యూస్, అంటే ఇక్కడ 2 ఫన్, రైట్. ఓకే, నెక్స్ట్ యాప్ 3. యాప్ 3 కావాలంటే ఏం చేయాలి? సేమ్ యాప్ 3. ఇక్కడ చూడండి, మీకు పైచాం చెప్పేస్తుంటుంది, ఈ 2 లైట్ అయిపోయినాయి అంటే ఏంటి, ఈ 2 డిజేబుల్ అయిపోయినాయి అని అర్థం. ఓకే, సరే, తర్వాత వద్దాం దానికి. సో ఇప్పుడు ఏం చేయాలి నేను? యూఆర్ఎల్, ఇది మూడో యూఆర్ఎల్ ఏంటి? మూడో యూఆర్ఎల్ ఈజ్ గోయింగ్ టు ద థర్డ్ యాప్, రైట్. సో సంథింగ్ లైక్ 3/views.3fun. సో ఇప్పుడు నా అర్థం ఏంటి? యాప్ 1లోని వ్యూస్లో 1 ఫన్ తయారు చేయాలి, యాప్ 2లోని వ్యూస్లో 2 ఫన్ తయారు చేయాలి, యాప్ 3లోని వ్యూస్లో 3 ఫన్ తయారు చేయాలి, రైట్. ఓకే, నౌ వీ విల్ గో టు ద యాప్స్. యాప్ 1 వ్యూస్ కనెక్ట్ అయిపోయి ఇక్కడ ఏం చేయాలన్నా నేను? df 1 ఫన్. 1 ఫన్లో ఎవరిని తీసుకోవాలి? రిక్వెస్ట్. రిటర్న్ ఎవరిని? రిటర్న్ http రెస్పాన్స్. సో బ్రాకెట్లో h1, this is app 1, this is app 1, రైట్. ఓకే, http రెస్పాన్స్ ఉండదు కాబట్టి దాన్ని మనము ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, రైట్. ఓకే, ఇప్పుడు ఇదే ఫంక్షన్ యాప్ 2లో కూడా చేసుకోవాలి, అవునా? యాప్ 2లో వ్యూస్లో ఇక్కడ ఏమన్నాము? 2 ఫన్ అన్నాము. సో 2 ఫన్, సేమ్ రెస్పాన్స్, ఇంపోర్ట్. ఇదే మళ్ళీ 3లో కూడా చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటి? 3 ఫన్ మారుస్తాం. సో యాప్ 2.వ్యూస్లో యాప్ 2 అందాం, యాప్ 3లో యాప్ 3 అందాం.
ఫస్ట్ క్రియేట్ చేసిన తర్వాత అప్డేట్ చేద్దాం. సో ఇక్కడ వీ విల్ గో ఫర్ రైట్స్. ఓకే, నౌ 3 ఫన్ ఏం రిలీజ్ చేస్తుంది? యాప్ 3 రిలీజ్ చేస్తుంది. రిలీజ్ మీన్స్ రెస్పాన్స్. 2 ఏం చేస్తుంది? యాప్ 2ని రెస్పాన్స్ పంపిస్తుంది. ఇదేంటి? యాప్ 1 రెస్పాన్స్ పంపిస్తుంది. రైట్. సో ఇప్పుడు మనం రన్ చేయాల్సింది ఎవరిని? సర్వర్. సో చెక్ లిస్ట్ ఏంటి ప్రస్తుతానికి? సెట్టింగ్స్, యూఆర్ఎల్స్, వ్యూస్, మూడుని అప్డేట్ చేసుకున్నామా? రైట్, చేసుకున్నాం. ఇప్పుడు ఎవరు రన్ చేయాలి? py manage.py run server. ఓకే, రైట్. ఇక్కడ ఏమంటుంది చూడండి, యాప్ 3 వ్యూస్ హ్యాస్ నో అట్రిబ్యూట్ 1 ఫన్. ఎందుకంటుంది అట్లా? బికాస్ ఈ రెండు డిజేబుల్ అయిపోయినాయి అనమాట. సో ఇది ఏం వెతుకుతుంది? 3ని మాత్రమే వెతుకుతుంది. ఎవరిని వెతుకుతుంది? 3ని మాత్రమే వెతుకుతుంది. సో 3లో నాకు 1 ఫన్ లేదు, 2 ఫన్ లేదు అంటుంది అనమాట. యాప్ 3 హ్యాస్ నో అట్రిబ్యూట్ 1 ఫన్. ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది కాబట్టి మనకు సెకండ్ దాని గురించి చెప్పట్లేదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అంటే, దీనికి సొల్యూషన్ వచ్చేసి సింపుల్గా యాజ్ v1, యాజ్ v2, యాజ్ v3. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమంటాము? v1 1 ఫన్, నెక్స్ట్ v2, నెక్స్ట్ v3. డన్. ఎగ్జాక్ట్లీ. అట్లానే వ్యూస్ మార్చడానికి ఉండదు, ఎందుకంటే అది స్ట్రక్చర్, అది ఆర్కిటెక్చర్ కాబట్టి, అది ఫ్రేమ్వర్క్ కాబట్టి దాన్ని మార్చడానికి ఉండదు. రైట్. ఫ్రేమ్వర్క్ అంటే మొత్తం ఎట్లుందో అట్లనే యూస్ చేసుకోవాలి. రైట్. కావాలంటే ఎక్స్ట్రా క్రియేట్ చేసుకోవచ్చు, కానీ ఉన్న వాటిని చేంజ్ చేయడానికి ఉండదు. ఎస్, ఇదంతా ఒక ఫ్రేమ్వర్క్. రైట్. ఇప్పుడు ఏమంటున్నాము? v1.1 ఫన్, v2.2 ఫన్, v3.3 ఫన్. సో v1 ఎవరు? యాప్ 1లోని వ్యూస్. v2 ఎవరు? యాప్ 2లోని వ్యూస్. v3 ఎవరు? యాప్ 3లోని వ్యూస్. అర్థమైంది లాజిక్? ఓకే. ఇప్పుడు యూఆర్ఎల్ అప్డేట్ చేసినా కూడా ఆటోమేటిక్గా రన్ అయిపోయింది. వచ్చేసిందా లింక్? సో లింక్ క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేస్తే ఏమొచ్చింది? 1 2 3 వచ్చాయా? సో 1 కావాలంటే ఏం చేస్తాము? /1 యాప్ 1 వచ్చేసిందా? నెక్స్ట్ /2 వచ్చేసిందా? నెక్స్ట్ 3 వచ్చేసిందా? ఎస్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ యాప్స్ ఉంటే ఇలా చేసుకోవచ్చు. యూఆర్ఎల్స్ని మనము యాప్ లెవెల్లో కూడా తయారు చేయొచ్చు, బట్ ఐ విల్ నాట్ కాంప్లికేట్ ఇట్ రైట్ నౌ. లేటర్ ఆన్ వీ విల్ డూ దట్. యూఆర్ఎల్స్ ఏదైతే ఉన్నాయో మా యాప్లో కూడా చేసుకోవచ్చు అనమాట. అలా చేసినప్పుడు ఎట్లా చేయాలనేది నేను తర్వాత చెప్తాను. ఈజ్ దట్ క్లియర్? ఎస్. ఎందుకంటే కొంచెం క్లారిటీ రావాలి. మరి ఫస్టే కన్ఫ్యూజన్ ఇచ్చేస్తే మరీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకనే ఐ టెల్ యూ ఇట్ లేటర్. ఈజ్ దిస్ క్లియర్? ఎస్. ఇది దేనికి సొల్యూషన్ ఇది? వెన్ you are working with multiple apps, every app will have a view. సో ఒక్కొక్క వ్యూని సెపరేట్గా మనము రిప్రజెంట్ చేస్తున్నాము. లైక్ v1, v2, v3. సో ఫస్ట్ యాప్ 1లో వ్యూని మనము v1 అనుకుంటున్నాం, యాప్ 2లో వ్యూని మనము v2 అనుకుంటున్నాం, యాప్ 3లో వ్యూని v3 అనుకుంటున్నాం. అర్థమైందా పాయింట్? ఈజ్ పాయింట్ క్రిస్టల్ క్లియర్ నా? ఎస్. అలా. రైట్. So now we will go to the main topic of the day, which is going to be templates. It is going to be what? Templates. So whenever I say template, basically template is something like a simple HTML page. Template is what? HTML page. Sir, ఇప్పటివరకు HTML కదా చేసింది. ఎస్, ఇది HTML నేను కాదనట్లేదు, కానీ ఇట్ ఇస్ నాట్ ఎ full-fledged HTML. It is not a full-fledged HTML. So for example, view page search చూస్తే మీకు h1 మాత్రమే కనిపిస్తుంది, బట్ యూ కెనాట్ పుట్ ఆల్ ద థింగ్స్. దిస్ ఇస్ లైక్ స్టాటిక్ రిక్వెస్ట్ అండ్ స్టాటిక్ రెస్పాన్స్. సో HTML పెట్టడం ద్వారా మీరు CSSని యాడ్ చేసుకోవచ్చు, జావాస్క్రిప్ట్ని యాడ్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. సో యూ మేక్ ఇట్ డైనమిక్. సో ఆ HTML పేజ్ని ఎలా యాడ్ చేయాలనేది ఈరోజు మన టాపిక్. సో వాట్ ఇస్ అవర్ టాపిక్ టుడే? అవర్ టాపిక్ ఈజ్ టు
యాడ్ ద HTML పేజెస్ యాజ్ ద రెస్పాన్స్ ఇప్పుడు జస్ట్ ఒక లైన్ పంపిస్తున్నాం, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, టెంప్లెట్స్ అంటే HTML పేజెస్ని యాడ్ చేస్తాం. అర్థమైందా? సో HTML పేజ్, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ this is my HTML page, this is the thing I want to update అనమాట. అంటే ఈ రెస్పాన్స్ రావాలి. ఓకే, ఏం రెస్పాన్స్ అది? H1 H6 చూసారు కదా నేను HTML క్లాస్లో. సో H1 H6 ఆ హెడ్డింగ్స్ అనమాట. సో ఆ హెడ్డింగ్స్ రావాలి, అది ఎట్లా వస్తాయి ఏంటి అనేది ఈరోజు స్టోరీ. క్లియర్? ఓకే, సో ఫస్ట్ దీనికి ఆల్వేస్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ ఎట్లా తయారు చేయాలి? మళ్ళీ సేమ్. సో స్టెప్స్ సింపుల్గా అన్నీ నీట్గా ఉన్నాయి స్టెప్స్. సో మీరు క్లియర్గా రాసుకోవచ్చు, రైట్? క్లియర్గా చూసుకోవచ్చు. దిస్ ఐ విల్ అప్లోడ్ లేటర్. మళ్ళీ నేను నోట్స్ తయారు చేయట్లేదు. ఐఎమ్ మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ యూ బై ఆల్రెడీ టేకింగ్ ద థింగ్, బట్ ఐ విల్ క్రియేట్. నేను క్రియేట్ చేస్తాను, మన నోట్స్ మాత్రం మళ్ళీ యాడ్ చేయను అనమాట, అంతే. సో నోట్స్ ఇదే మీకు పంపిస్తాను, క్లియర్గా ఉన్నాయి అన్నీ కూడా. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలమ్మా, నేను ఐ వాంట్ టు క్రియేట్ ద ప్రాజెక్ట్. సో ఇప్పుడు ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 ఇవి డెమోకి ఓకే. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు డూ ద బిజినెస్ థింగ్స్. బిజినెస్ థింగ్స్ అంటే రియల్ టైంలో ఎలా చేస్తాం అది చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ప్రాజెక్ట్ నేమ్స్ మీద కొంచెం దృష్టి పెడదాం. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రాజెక్ట్ నేమ్ ఈస్ ప్రాజెక్ట్ నేమ్ దట్ ఐ విల్ క్రియేట్ ఈస్ టెంప్లేట్ ప్రాజెక్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాల్సిన పని ఏంటి? ప్రాజెక్ట్ 3లో నుంచి బయటికి రావడం. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్ నుంచి బయటికి రావాలి ఫస్ట్. సో బయటికి వస్తున్నాను అంటే సిడి డాట్ డాట్ అనగా నేను ఎక్కడికి వచ్చేసాను? ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేసాను. ఇప్పుడు ఐ హ్యావ్ టు క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. ఒక కొత్త ప్రాజెక్ట్ని నేను తయారు చేయాలి. కొత్త ప్రాజెక్ట్ తయారు చేయాలంటే మనకున్న ఫంక్షన్, మనకున్న కమాండ్ ఏంటి? ప్రాజెక్ట్ తయారు చేయాలంటే మనకున్న కమాండ్ ఏంటి? django -admin. Come on guys. So django admin ప్రాక్టీస్ లేకపోతే ఇంతే. వాట్ ఈస్ ద కమాండ్? django admin start project name. So suppose for example I am going to create template project. So what is my project name? Template project. Yes, say enter. So django -admin start project template project. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోవాలంటే నేను ఏం చేయాలి? cd change directory template project. ఇప్పుడు మనం కోడింగ్ చేంజెస్ చేయాలంటే దాన్ని లోడ్ చేయాలా లేదా? సో లోడ్ చేయాలంటే ఏం చేయాలి? ఐ హ్యావ్ టు గో హియర్, సే ఓపెన్. ఏమనాలి? ఓపెన్. ఇప్పుడు ప్రాజెక్ట్ 5లో ఉన్నాం, మనకు ప్రాజెక్ట్ 5 వద్దు, మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు కొత్తగా? టెంప్లేట్ ప్రాజెక్ట్. సో టెంప్లేట్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేయండి. ఎస్, సెలెక్ట్ చేసి ఓకే అనండి. అటాచ్ అనండి. అటాచ్ అంటే ఏంటంటే దాంతో పాటు యాడ్ అయిపోతుంది. మీ ప్రాజెక్ట్స్ అన్నీ ఇలా లైన్గా కనిపిస్తాయి అన్నమాట. క్లియర్ అప్ టు హియర్? ఇప్పుడు టెంప్లేట్ ప్రాజెక్ట్లో నాకు ఏమేమి ఫైల్స్ ఉంటాయి ఐడియా ఉంది కదా మీకు? ఏమేమి ఫైల్స్ ఉంటాయి? సెట్టింగ్స్, యూఆర్ఎల్స్, ఈ రెండు మనకి ఇంపార్టెంట్. సో సెట్టింగ్స్లో నేను ఏం చేయాలి? ఫస్ట్ యాప్ని యాడ్ చేయాలి. మరి యాప్ని యాడ్ చేయాలంటే యాప్ని క్రియేట్ చేయాలి కదా. ఓకే, క్రియేట్ చేయండి. ఏమంటాము? django admin start app temp app. జస్ట్ ఆ నేమ్స్ అట్లా పెడుతుంది. సో టెంప్లేట్ యాప్ అని దాని అర్థం. ఇప్పుడు టెంప్లేట్ యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎస్ ఆర్ నో? దీంట్లో ఏముంటాయి? వ్యూస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి మన కొత్త ప్రోగ్రామ్స్ స్టార్ట్. ఇదంతా కామనే, ఇదంతా ఇప్పటివరకు చేసిందే. ఇప్పుడు టెంప్లేట్ యాడ్ చేయడం మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి ఈ ప్రాజెక్ట్లో? టెంప్లేట్ని యాడ్ చేయడం. అవర్ మెయిన్ ప్రాజెక్ట్ ఈజ్ దట్ ఓన్లీ. అవర్ మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ దట్ ఓన్లీ. ఓకే, ఎట్లా యాడ్ చేస్తాం సార్, ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం మనము? క్రియేషన్ ఆఫ్ అప్లికేషన్, క్రియేషన్ ఆఫ్ ది యాప్ వరకు వచ్చాం. సో దాన్ని ఓపెన్ కూడా చేశాం. సో నేను యాప్ ఎందులో ఫిట్ చేయాలి? ఫస్ట్ సెట్టింగ్స్లో ఫిట్ చేయాలా వద్దా? ఓకే, సో సెట్టింగ్స్లో ఫిట్ చేయడం అంటే ఇప్పుడు పాత అన్ని క్లోజ్ చేసేయండి.
ఎందుకంటే ఆ పాత అన్ని ఓపెన్ ఉన్నాయి అనుకోండి, ఆ సెట్టింగ్స్ ఈ సెట్టింగ్స్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో కాబట్టి పాత అన్ని క్లోజ్ చేసేసి సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి, కిందకి వెళ్ళిపోండి. కిందకి వెళ్ళిపోయి ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్లో యాప్ పేరు టెంప్ యాప్. వెరీ గుడ్, టెంప్ యాప్, రైట్. టెంప్ యాప్ డన్. ఏంటది? టెంప్ యాప్. సెట్టింగ్ నెంబర్ 1. ఇంకా ఉన్నాయి సెట్టింగ్స్, చేద్దాం. క్లియర్? ఇక్కడ దాకా అందరు క్లియరా? ఎవ్రీవన్ క్లియర్ అప్ టు హియర్? ఓకే. ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు, కావాలంటే ఎక్స్ట్రా క్రియేట్ చేసుకోవచ్చు, కానీ ఉన్న వాటిని ఎటువంటి చేంజెస్ చేయకూడదు. ఇప్పుడు కొత్తది ఏం తయారు చేస్తున్నా సార్? మరి యూ హ్యావ్ టు క్రియేట్ ఎ టెంప్లేట్స్ ఫోల్డర్. యూ హ్యావ్ టు క్రియేట్ వాట్? టెంప్లేట్స్. ఇది మక్కి ఫాలో అయిపోండి, ఈజీ ఉంటుంది మీకు. ఇప్పుడు ఎవరు క్రియేట్ చేయాలి? నేను క్రియేట్ ఎ టెంప్లేట్స్ ఫోల్డర్ ఇన్సైడ్ మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్. ఇన్సైడ్ మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్. ఇన్సైడ్ మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ అంటే దేని మీద క్లిక్ చేయాలి సార్? నేను ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయాలి. అర్థమైందా? సో ఇక్కడ గమనించండి, రైట్. ఇప్పుడు నాకు ప్రాజెక్ట్లో ఏమేమి కనిపిస్తున్నాయి? ఫోల్డర్స్ టెంప్ యాప్, టెంప్ ప్రాజెక్ట్, manage.py. ఇప్పుడు టెంప్లేట్స్ అనే ఫోల్డర్ని తయారు చెయ్యి. టెంప్లేట్స్ అనే ఫోల్డర్ని తయారు చేయి. రైట్ క్లిక్, న్యూ డైరెక్టరీ. డోంట్ క్రియేట్ ఎ ప్యాకేజ్, క్రియేట్ ఎ డైరెక్టరీ. క్రియేట్ ఏ డైరెక్టరీ. పైథాన్ ప్యాకేజ్ అంటే ఇట్ విల్ బికమ్ పైథాన్ బేస్డ్. నాకు పైథాన్ బేస్డ్ వద్దు, నాకు డైరెక్టరీ కావాలి. సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ డైరెక్టరీ. సో డైరెక్టరీ నేమ్ వచ్చేసి ఏమి ఇవ్వాలి? కంపల్సరీగా టెంప్లేట్స్. ఇక్కడ వేరే పేరు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో యూ జస్ట్ గివ్ టెంప్లేట్స్. దట్స్ ద స్టాండర్డ్ టు బి మెయింటైన్. ఎస్, టెంప్లేట్స్ ఇచ్చామా? ఏం తయారైంది? ఎవరు పక్కన కూర్చుని పోయేది? యాప్ ప్రాజెక్ట్ పక్కన పోయి కూర్చుంది. క్లియర్? అదే ఇండికేషన్ మీకు, ఏ లోపల నెస్టింగ్ అవ్వకూడదు అది. సో ఇట్ షుడ్ బి హియర్. ఎస్, అర్థమైందా? క్లారిటీ వచ్చేసిందా? సో వీడియో నేను 15-20 మినిట్స్లో అప్లోడ్ చేసేస్తాను. సో యూ కెన్ వాచ్ ఇట్ అవుట్ అండ్ డూ, నో ప్రాబ్లం. వీడియో అండ్ దిస్ ఫైల్ ఆల్సో. ఓకే, టెంప్లెట్స్ అయిపోయిందా? ఇన్ దట్ టెంప్లెట్స్ ఫోల్డర్ క్రియేట్ ఎ సెపరేట్ ఫోల్డర్ విత్ అవర్ యాప్ నేమ్. ఇది ఎక్కడ క్రియేట్ చేయాలి? టెంప్లెట్స్ లోపల, అంటే టెంప్లెట్స్ పైన రైట్ క్లిక్ చేయాలి. అర్థమైందా? దేని మీద రైట్ క్లిక్ చేయాలి? టెంప్లెట్స్ పైన రైట్ క్లిక్ చేయాలి. ఓకే, రైట్ క్లిక్ చేసి ఏమనాలి? న్యూ డైరెక్టరీ. మళ్ళీ డైరెక్టరీ అంటే ఒక ఫోల్డర్, సింపుల్గా చెప్పాలంటే ఒక ఫోల్డర్ తయారు చేస్తున్నాం. సో డైరెక్టరీ. సో డైరెక్టరీలో ఏం చేద్దాం ఇప్పుడు మనం? వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ యాప్ నేమ్. వాట్ ఈస్ అవర్ యాప్ నేమ్? టెంప్ యాప్. వాట్ ఈస్ అవర్ యాప్ నేమ్? టెంప్ యాప్. మన యాప్ నేమ్ వచ్చేసి టెంప్ యాప్. క్లారిటీ వచ్చిందా? రైట్, ఓకే, ఎంటర్. ఇప్పుడు ఆ టెంప్లెట్స్ లోపల మీకు కనిపించాలి అది టెంప్ యాప్ అనేది. అర్థమైందమ్మా? సో టెంప్ యాప్ అనేది దేని లోపల కనిపించాలి? టెంప్లెట్స్ లోపల కనిపించాలి. ఈజ్ దట్ క్లియర్? ఓకే, సూపర్. ఓకే, సో నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నువ్వు ఏ ఇయర్ ఐ మీన్ ఈసీయా, సిఎస్సి? సో సిఎస్సిలో 3 సెక్షన్లు ఉంటాయి. సిఎస్సి ఏ, సిఎస్సి బి, సిఎస్సి సి. సిఎస్సి ఏలో రోల్ నెంబర్ 1 ఉంటాడు, సిఎస్సి బిలో రోల్ నెంబర్ 1 ఉంటాడు, సిఎస్సి సిలో కూడా రోల్ నెంబర్ 1 ఉంటాడు. ఈ టెంప్ యాప్ ఎక్కడ ఉంది? బయట ఉంది. ఈ టెంప్ యాప్ ఎక్కడ ఉంది? టెంప్లెట్స్ లోపల ఉంది. సో ఆ రెండుకి కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ లేదు. It is a part of the templates folder. This temp app is a part of the template project. And moreover, ఇది ఒక పైథాన్ ప్యాకేజ్, ఇది ఒక డైరెక్టరీ. సో కాబట్టి కొలిజన్ అయ్యే ఛాన్స్ లేదు. ఈ డౌట్ ఏంటి? కొలిజన్ అవుతుందేమో అనే డౌట్, అంతే కదా. కొలిజన్ అయ్యే ఛాన్స్ ఉండదు. రెండు పక్కన పక్కన ఉంటే కొలిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకటే ఒక క్లాస్లో 2 రోల్ నెంబర్ 1లు ఉంటే ప్రాబ్లం, అంతేనా? ఒకే క్లాస్లో రోల్ నెంబర్ 1లు 2 ఉంటే, ఇద్దరు ఉంటే ప్రాబ్లం. సో రోల్ నెంబర్ 1 వేరే క్లాస్లో ఉంటే ప్రాబ్లం ఏముంది? గాట్ క్లారిటీ? రైట్, గుడ్ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, రైట్. సో యాడ్ టెంప్లెట్స్ ఫోల్డర్ టు settings.py ఫైల్. ఈ టెంప్లెట్స్ ఫోల్డర్ ఎవరికి యాడ్ చేయాలి? టెంప్లెట్స్ అనే లిస్ట్కి యాడ్ చేయాలన్నమాట. దేనికి యాడ్ చేయాలి? టెంప్లెట్స్ అనే లిస్ట్. ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
సెట్టింగ్స్లో కిందకి వెళ్ళిపోండి. ఇక్కడ టెంప్లేట్స్ అని కనిపించిందా? ఇప్పుడు ఏమంటున్నాడు, దీనికి యాడ్ చేయి బాస్ అంటున్నాడు. గాట్ ఇట్? అంటే ఇది ఫైల్ సిస్టమ్. ఒక ఫైల్ సిస్టమ్ని యాడ్ చేయాలి అంటే మనం కొన్ని కమాండ్స్ రాయాల్సి వస్తుంది అనమాట. అర్థమైందా? సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. మనం ఫైల్ సిస్టమ్ని యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, కొన్ని కమాండ్స్ని వాడాల్సి వస్తుంది. రైట్, ఫైల్ పర్మిషన్ అనొచ్చు, లేకపోతే ఆ ఫైల్ పాత్ అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. ఓకే, సో ఏం చేయాలి, మనము ఇంపోర్ట్ ఓఎస్ బేస్ డైరెక్టరీని మార్చుకుందాం. ఓకే, ఏం మార్చుకుందాం, బేస్ డైరెక్టరీని మార్చుకుందాం. ఓకే, సో ఓఎస్ డాట్ పాత్ డాట్ డైరెక్షన్ డైరెక్టరీ నేమ్ ఓఎస్ పాత్. సో నీ పాత్ ఎక్కడుందో అక్కడికి మనము ఈ టెంప్లెట్స్ ఫోల్డర్ని పెడతాం. ఎస్, ఇది నేను మీకు రికమెండ్ చేసేది అంటే జస్ట్ కాపీ పేస్ట్ చేసేయండి. రైట్, కాపీ పేస్ట్ చేసేయండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏం చెప్తుంది ఈ లైన్ అంటే, ఈ డైరెక్టరీ ఏదైతే టెంప్లెట్స్ ఈ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పాత్లో నేను ఇస్తున్నాను. ఆ పాత్లోకి నువ్వు టెంప్లెట్స్ని యాడ్ చేసుకో. ఎందుకు సరే చేయాల్సిన పని ఏంటి అంటే, ఇంతకుముందు ఉన్నవన్నీ కూడా ఆల్రెడీ సిస్టమ్ ఇచ్చింది మనకి, ఆల్రెడీ డిజాంగో ఫ్రేమ్వర్క్ ఇచ్చేసింది మనకి. దీన్ని మనం కొత్తగా యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం దానికి చెప్పాలన్నమాట, ఇది డైరెక్టరీ బాస్, ఈ డైరెక్టరీలోకి టెంప్లెట్ని నువ్వు యాడ్ చేసుకో, నీ బేస్లోకి టెంప్లెట్ని యాడ్ చేసుకో. నీ బేస్లోకి నువ్వు టెంప్లెట్ని యాడ్ చేసుకుంటే నేను దాంట్లోకి HTML ఫైల్స్ పెట్టుకుంటాను. am I clear with my points? ఎస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఆ బేస్ డైరెక్టరీలోకి ఆ లైన్ రాస్తున్నాం. ఏంటి ఆ లైన్, ఓఎస్ డాట్ పాత్, అంటే డైరెక్ట్ నీ ప్రాజెక్ట్ పాత్ని యాడ్ చేసుకో. ఓకే, ఇది సింపుల్గా కాపీ పేస్ట్ చేసేసుకో, నో ప్రాబ్లం. ఓకే, సో యూ క్యాన్ కాపీ పేస్ట్ దీస్ లైన్స్. చేయండి, మీకు కూడా చేయండి, మీకు కూడా ఫైల్ ఇచ్చేస్తాను కదా, మీరు కూడా కాపీ పేస్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో ఇది ఇక్కడ చేసుకోండి, నో ప్రాబ్లం. స్టార్టింగ్లో ఇంపోర్ట్లు ఇవన్నీ స్టార్టింగ్లో చేస్తే మీకు ఒక ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, సో టెంప్లెట్ డిఐఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓఎస్ డాట్ పాత్ డాట్ జాయిన్. ఓకే, సో దాంట్లోకి మనం ఎవరిని యాడ్ చేస్తున్నాము, టెంప్లెట్ డిఐఆర్కి యాడ్ చేస్తున్నాం. సో ఈ టెంప్లెట్ డిఐఆర్ని కాపీ చేసుకొని ఇక్కడ డైరెక్టరీ అని ఉందా దాంట్లోకి పేస్ట్ చేస్తాం. రైట్, సో ఈ కమాండ్ని పైన ఎక్కడైనా రాసుకొని దాన్ని ఎక్కడ పేస్ట్ చేస్తారు, టెంప్లెట్ డిఐఆర్లో పేస్ట్ చేసుకో, ఇట్లా. ఎస్, టెంప్లెట్ డిఐఆర్ దీంట్లోకి పేస్ట్ చేసుకోవాలి. రైట్, గాట్ ఇట్? ఎన్నైనా పేస్ట్ చేసుకోవచ్చు, అంటే ప్రస్తుతానికి అవసరం ఉండదు నీకు, అదొక్కటే అవసరం. సో ఇది కట్ చేసుకొని ఓకే, సో దీని ముందే పెట్టుకుంటే మీకు ఒక ఈజీగా క్లారిటీ ఉంటుంది. రైట్, సో టెంప్లెట్ డిఐఆర్ పెట్టేసుకున్నాను. రైట్, అర్థమైందా? సో టెంప్లెట్ డిఐఆర్ పెట్టేసుకున్నారు. సో ఇప్పుడు నీ టెంప్లెట్ డిఐఆర్ ఎవరు, ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద టెంప్లెట్స్కి పాయింట్ అయిపోతుంది అనమాట. అర్థమైందమ్మా లాజిక్? ఎస్, సో టెంప్లెట్స్కి కనెక్ట్ అయిపోయింది. అంటే now you are ready to keep your HTML files in this particular folder. అది దానికోసం చేసిన పని అన్నమాట. రైట్, now you create your HTML files. So create HTML files inside project లోపల ఏముంది, టెంప్లెట్ లోపల ఏముంది, టెంప్లెట్ యాప్. నువ్వు ఎక్కడ క్రియేట్ చేయాలి, ఆ యాప్ లోపల నీ HTML ఫైల్స్ ఉండాలి. ఎస్, ఓకే. సో గో బ్యాక్ హియర్, రైట్ క్లిక్ హియర్, సే న్యూ HTML ఫైల్ నేమ్స్ డైరెక్ట్గా ఉంటాయి అక్కడ. ఓకే, నౌ ఐ విల్ సే ఫస్ట్ పేజ్. ఏ పేజ్ తయారు చేయాలి ఇప్పుడు మనం, HTML. ఆటోమేటిక్గా వచ్చేసినాయి చూడండి అన్ని, మీరు ఓన్లీ బాడీ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ టైటిల్ చేసుకోండి. సో టైటిల్ ఈజ్ లైక్ మై ఫస్ట్ టెంప్లేట్. ఓకే, సో సింపుల్గా నేను ఏమన్నాను నిన్న, H1 to H6. ఇది ఆల్రెడీ HTML క్లాస్లో అయింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను.
సో ఇంకేమైనా కవర్ చేస్తే నేను మీకు ఇక్కడ చెప్తాను ఎందుకు యూజ్ చేశాను, అది ఎందుకు యూజ్ చేశాను అనేది. సో H1లో సంథింగ్ లైక్ మండే, సంథింగ్ H2 సో ట్యూస్డే, రైట్? మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఏ HTML కంటెంట్ అయినా పెట్టుకోవచ్చు. సో H3 వెన్స్డే, రైట్? H4 థర్స్డే, H5 ఫ్రైడే, H6 మళ్ళీ చెప్తున్నాను, చూడడానికి ఈజీగా అనిపిస్తుంది కానీ చేస్తూ ఉంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో చేయండి, చూసి వచ్చేసింది అనుకోకండి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు డూ ఇట్, రైట్? సో నౌ వాట్ ఈస్ క్రియేటెడ్? టెంప్లెట్స్. సరే, ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం. ఏం చేశాను? ఈ టెంప్లెట్స్ రావడానికి నేను ఏం చేశాను? నౌ ఐ వాంట్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. ఈ టెంప్లెట్స్ రావడానికి, ఈ టెంప్లెట్ ఫస్ట్ డాట్ HTML క్రియేట్ చేసే ముందు, అది క్రియేట్ చేయడానికి నాకు ఏం ఫోల్డర్ కావాలి? టెంప్ యాప్ ఫోల్డర్ కావాలి. టెంప్ యాప్ అనే నేమ్ ఎందుకు ఇచ్చాను? టెంప్ యాప్ పేరు అది కాబట్టి, రైట్? ఓకే. ఆ టెంప్ యాప్ అనేది ఎందులో ఉండాలి? టెంప్లెట్స్ ఎందులో ఉండాలి? ప్రాజెక్ట్లో ఉండాలి. నాట్ ఇన్ ద యాప్. ఇట్ షుడ్ బి ఇన్ ద ప్రాజెక్ట్. ఫైన్, రైట్? ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి, యాప్ ఎట్లా క్రియేట్ చేయాలి మీకు తెలుసు ఆల్రెడీ. అర్థమైందా లాజిక్? ఎస్, క్లియర్? ఓకే. సో సెట్టింగ్స్లో ఏం చేయాలి? పాత్ని డిఫైన్ చేయాలి. సో పాత్ డిఫైన్ చేయాలంటే మీకు os.path.join సంథింగ్ అది ఉంటుంది, అది చేసుకుంటే సరిపోతుంది. సో యూ కెన్ కాపీ పేస్ట్ దట్, నో ప్రాబ్లం. ఎస్, గాట్ ఇట్ క్లియర్? ఓకే, ఫైన్. ఇక్కడ దాకా ఓకేనా అందరికీ క్లారిటీ వచ్చేసిందా? ఓకే. నౌ ఇది ఓన్లీ క్రియేషన్ పార్ట్. నెక్స్ట్ రిక్వెస్ట్ రావాలి, రెస్పాన్స్ వెళ్ళాలి. రిక్వెస్ట్ రావాలి, రెస్పాన్స్ వెళ్ళాలంటే కావాల్సింది ఎవరు నాకు? URLs, వ్యూస్. ఓకే. సో ఫస్ట్ URLs డిజైన్ చేసుకున్నాం. ఎట్లయినా సరే మీరు ఎట్లయినా చేయొచ్చు. ఫస్ట్ URLs డిజైన్ చేద్దాం. సో URLలో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అని కొట్టంగానే మనకి ఒక వ్యూ ఓపెన్ అవ్వాలి అనుకుంటున్నాం. సో ఏం ఓపెన్ చేయాలి ఇప్పుడు నేను చెప్పండి? వ్యూస్ ఓపెన్ చేయాలా, URLs ఓపెన్ చేయాలా? URL తయారు చేయాలంటే వ్యూస్ ఓపెన్ చేయాలా? నేను ఏమైనా ఓపెన్ చేయాలి? URLస్ని కదా ఓపెన్ చేయాల్సింది. URLస్ని ఓపెన్ చేయండి. ఓకే, కిందకి వెళ్ళిపోండి. సరే, ఏది ఇవ్వాలి? REPath యాజ్ URL. సార్ REPath యూజ్ చేయొచ్చు, డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు, తప్పేం లేదు. ఓకే, నాకు ఇప్పుడు URL. ఓకే, సో సంథింగ్ లైక్ ఫస్ట్. ఇక్కడ నేను ఇది యూజ్ చేశాను. ఇదేంటి అంటే దిస్ సింబల్ విల్ సే స్టార్టింగ్ విత్ ఫస్ట్, అట్లా అని, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో అది యూజ్ చేసినా చేయకుండా ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి. కామా వ్యూస్ స్లాష్. ఓకే, సో కామా వ్యూస్ డాట్. ఇప్పుడు నాకు 4-5 వ్యూస్ లేవు, ఒకటే వ్యూ ఉంది కాబట్టి నేను వ్యూస్ డాట్ అంటాను. సో వ్యూస్ డాట్ డిస్ప్లే టెంప్లెట్. ఓకే, ఈ వ్యూస్ని ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవచ్చమ్మా? ఫ్రమ్ టెంప్ యాప్ ఇంపోర్ట్ ద వ్యూస్. డన్, గాట్ క్లారిటీ? ఇప్పుడు ఫస్ట్ అనగానే కాల్ ఎక్కడికి వెళ్ళాలి? డిస్ప్లే టెంప్కి వెళ్ళాలి, అవునా? ఎక్కడికి వెళ్ళాలి? డిస్ప్లే టెంప్. మరి డిస్ప్లే టెంప్ ఎక్కడ తయారు చేయాలి నేను? ఎక్కడ? వ్యూస్. ఏ వ్యూస్? యాప్ వ్యూస్. ఓకే, గుడ్. సో DEF, రైట్? రిక్వెస్ట్ ఇక్కడ వరకు కామన్. అయితే ఇంతకుముందు అంటే మనము డైరెక్ట్ లైన్ రాసేస్తున్నాం, పంపించేస్తున్నాం, అది బాగానే ఉంది. మరి ఇప్పుడు HTML కదా మనం కనెక్ట్ అవ్వాల్సింది. ఎవరికి కనెక్ట్ చేయాలి మనం ఇప్పుడు? HTMLకి కదా కనెక్ట్ చేయాల్సింది. మరి HTML కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలి సార్ అంటే యూ హ్యావ్ టు రెండర్ అనమాట. దీన్నే మనం రెండరింగ్ అంటాం. ఏమంటాము?
రెండరింగ్. రెండరింగ్ అంటే ఏంటి? క్లయింట్ నుంచి సర్వర్కి వెళ్ళే కమ్యూనికేషనే మనము రెండరింగ్ అంటాం. సో ఇప్పుడు మనం ఇక్కడ రాయాల్సిన కోడ్ ఏంటంటే we have to write the render code. Return render a request, you go to first.html which is available in the template app. It is as simple as that. అర్థమైందా? ఎస్, ఏం రాయాలి నేను ఇప్పుడు? రిటర్న్ రెండర్ అంటే క్లయింట్ నుంచి సర్వర్కి కమ్యూనికేషన్ అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. రెండర్ రిక్వెస్ట్, నీకు రిక్వెస్ట్ వచ్చింది, ఈ రిక్వెస్ట్కి నువ్వు HTML ఫైల్ని పంపించి. HTML ఫైల్ ఎక్కడ ఉంది? temp app / first.html. Simple, right? Yes or no? First.html, right? Okay. Now ఇక్కడ ఒక కాంపోనెంట్ యాడ్ అయింది, ఎవరది? HTML చేసామా? సెట్టింగ్స్ చేసామా? URLs చేసామా? వ్యూస్ అప్డేట్ చేసామా? అయిపోయింది. నౌ వీఆర్ రెడీ ఫర్ రన్నింగ్ ద అప్లికేషన్. ఓకే, అప్లికేషన్ రన్ చేయాలి. ఎట్లా రన్ చేయాలి? py manage.py run server. డన్. ఓకే, ఓపెన్ దిస్. ఏమొచ్చింది ఇక్కడ నాకు? ఫస్ట్ స్లాష్ వచ్చేసిందా? ఏ కంటెంట్ వచ్చిందమ్మా ఇప్పుడు నీకు? ఎవరి కంటెంట్ వచ్చింది? HTML కంటెంట్ వచ్చింది. గాట్ ఇట్? HTML కంటెంట్ వచ్చిందా లేదా? ఎస్. ఎలా వచ్చింది? హౌ? ఓకే, HTML కంటెంట్ గురించి చెప్పమనట్లే నేను, అది ఎలా వచ్చింది చెప్పమంటాను. ఏమేమి చేసాం మనం? ప్రాజెక్ట్, మళ్ళీ ఫస్ట్ నుంచి రండి. ప్రాజెక్ట్ తయారు చేసాం. ప్రాజెక్ట్లో యాప్ క్రియేట్ చేసాం. వెరీ గుడ్. యాప్లో ప్రాజెక్ట్లో టెంప్లెట్స్ తయారు చేసాం. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? వై వీ నీడ్ టు హ్యావ్ టెంప్లెట్స్ ఫోల్డర్ సెపరేట్లీ? ఆల్రెడీ ఉన్న వాటితో సరిపెట్టుకోవచ్చు కదా టెంప్లెట్స్ ఎందుకు? ఈ HTML కంటెంట్ అంతా కూడా టెంప్లెట్స్లోనే ఉండాలి. ఇప్పుడు నేను ఇంకో ప్రాజెక్ట్ తయారు చేశాను అనుకో, మళ్ళీ ఇంకో ఫోల్డర్, మళ్ళీ ఇంకోటి, అట్లా. అర్థమైందా లాజిక్? ఎస్. ఓకే, తర్వాత ఈ టెంప్లెట్స్ ఫోల్డర్ దానికి చెప్పాలి కదా, ఇట్ ఈస్ ఎ న్యూ సెట్టింగ్. ఇప్పుడు నీ ఫోన్లో నువ్వు ఒక మెమరీ కార్డ్ వేస్తున్నావు, ఆ మెమరీ కార్డ్ రీడ్ చేయాలి, ఆ మెమరీ కార్డ్ నీ ఫోన్ యూజ్ చేయాలని నువ్వు సెట్టింగ్స్ మారుస్తావా లేదా? ఎందుకంటే నీకు ఫోన్ మెమరీ కార్డ్ లేకుండా ఇచ్చాడు వాడు, నీకు ఫోన్ నువ్వు మెమరీ కార్డ్ నువ్వు వేసుకుంటే నువ్వేం చేయాలి? దాన్ని సెటప్ చేసుకోవాలి కదా. ఇదే అన్నమాట. సో ఆ సెటప్ మనం ఎట్లా చేసాము? బై యూజింగ్ సెట్టింగ్స్లో ఏం చేసాము? DIRస్లో టెంప్లెట్ డైరెక్టరీని యాడ్ చేసాము. టెంప్లెట్ డైరెక్టరీ ఏంటి? జాయిన్ బేస్ డైరెక్టరీ విత్ టెంప్లెట్స్. ఈ జాయిన్ చేయడానికి నాకు కావాల్సిన కోడ్ ఏంటి? నాకు కావాల్సిన కోడ్ ఇది. సో os.path.directory name, ఆ డైరెక్టరీ నేమ్కి అబ్సల్యూట్ పాత్ ఆఫ్ దట్ ఫైల్, ఇదంతా కాపీ పేస్ట్, నో ప్రాబ్లం. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఈ లైన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎస్, ఈజ్ దిస్ క్లియర్? అర్థమైందా? సో ఒక చిన్న చేంజ్ చేస్తే అది సెట్టింగ్స్లో చెప్పాలి మనం కంపల్సరీ. ఏ చిన్న చేంజ్ చేసినా సెట్టింగ్స్లో మనం చెప్పాలి. మీ ఫోన్లో కూడా అంతే కదమ్మా, ఏదైనా చిన్న చేంజ్ చేస్తే మనం సెట్టింగ్స్లో చెప్పాలి కదా. ఎస్, నువ్వు రింగ్ టోన్ చేంజ్ చేసుకోవాలన్నా సెట్టింగ్స్లో చెప్పాలి. సో ఇవన్నీ కామన్ మెకానిజం. ఈజ్ దిస్ క్లియర్? ఎస్. సో ఇప్పుడు చేసిన తర్వాత మనం ఏం చేయాలి? చేసిన తర్వాత వ్యూస్ అప్డేట్ చేసుకోవాలి, URLs అప్డేట్ చేసుకోవాలి. వ్యూస్లో ఏంటి కొత్తగా రాసింది మీరు ఇప్పుడు? రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ టెంప్లెట్ నేమ్. ఓకే, సో టెంప్లెట్ నేమ్ first.html. సో ఇది నేనేం టైప్ చేయలేదు, అదే వచ్చేసింది. సో మీ వర్షన్కి వచ్చినా ఓకే, నో ప్రాబ్లం. సో అది ఇవి ఇట్లా లైట్ కలర్లో ఉన్నాయంటే వాటితో పెద్ద ప్రాబ్లం లేదు మనకి. ఎస్ ఆర్ నో? సో దే ఆర్ జస్ట్ సిస్టమ్ డిఫైన్డ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ 1 యూసేజ్, ఈ టెంప్లెట్ నేమ్ ఒక రికమెండేషన్ అంతే. ఇస్ దిస్ క్లియర్? ఎస్.
Yeah, online people, Shekhar, Saujanya, is it clear? Yes, sir. Shekhar, Saujanya, is it clear? Yes, sir. Okay, so I can't hear you. 1 second. So now you can tell me. Is it clear? Yes, sir. Shekhar, Yes, sir. Saujanya? Yes, sir. ఓకే, వినబడట్లేదమ్మా, సరే చూద్దాం. Maybe you are clear. You can put a chat message also if you want. Okay, fine. Right. So now I will leave it to you. I want you people to do it. Okay, I will share the material. I'll share the video in 10 minutes time. Okay, so you can do it, right? ఓకే, ఇది చేసేసిన తర్వాత మీకు టెంప్లెట్స్ ఎట్లా యాడ్ చేయాలనేది ఒక ఐడియా వచ్చేస్తుంది, రైట్? ఐడియా వచ్చేసిన తర్వాత యూ కెన్ గో ఫర్ ఇట్. ఓకే, రైట్. ఓకే, శేఖర్, సౌజన్య, డూ ఇట్. ఐ విల్ షేర్ ద నోట్స్ ఇన్ 1 minute. యూ డూ ఇట్. సో విల్ గో స్టెప్ బై స్టెప్ ఇనిషియల్లీ. తర్వాత అన్నీ ఒకసారి ఐడియా వచ్చేసిన తర్వాత వీ కెన్ డూ మోర్ బిగ్గర్ అప్లికేషన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ.